హలో. నేందా తమ్ముడు, ఏం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, చిన్న పనిలో ఉన్నాను. నువ్వేం పని చేస్తున్నావో నాకు తెలుసులేరా. ఇక్కడ దాకా ఆహా ఊహులన్నీ వినిపిస్తున్నాయి. అన్నట్టు నీకో గుడ్ న్యూస్. ఏంటన్నయ్య, రాధికాని లేపుకెళ్ళిన వాడిని లేపేశావా? మనల్ని కాదనుకుని వెళ్ళినప్పుడే అది చచ్చినట్రా. మరి గుడ్ న్యూస్ ఏమిటన్నయ్య? అంజలి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందిరా. ఒప్పుకుందా? మరి ఆ ఋషిగడి మళ్ళీ కనిపిస్తే? కనిపించడం, అసహించుకోవడం, నీతో పెళ్లి కొప్పుకోవడం అన్నీ జరిగిపోయారా. నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావన్నా. అది బ్యాడ్ న్యూస్ కాకుండా ఉండాలి అంటే నువ్వు చేస్తున్న వెధవ పనులన్నీ కొద్ది రోజులు బంద్ చేసి కొంచెం కంట్రోల్లో ఉండాలి. నువ్వు మీ ఫ్రెండ్స్ అమెరికాలో హార్డ్వేర్ ఇంజనీర్స్ అని అంజలి వాళ్ళ ఫాదర్ దగ్గర చాలా పెద్ద బిల్డప్ ఇచ్చాను. అందుకని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ డ్రెస్, మీ భాష కొంచెం మార్చుకోనండి. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. ఏంటి అందరూ ఈ టైంలో? అది మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఏమైంది? అంజలికి మా బాబాయ్తో పెళ్లి ఫిక్స్ చేశారు సార్. మా బాబాయ్ పెద్ద క్రిమినల్. మమ్మల్ని విడదీసి చైతన్యను ట్రైన్లో పెట్టి బ్లాస్ట్ చేసి చంపబోయింది కూడా ఆయనే. అతని గురించి అంజలికి తెలుసా? తెలీదు సార్. మేడంకే కాదు, వాళ్ళ ఇంట్లో అతని గురించి ఎవరికీ తెలీదు. అవును సార్. మా నాన్నగారు అంజలి నాన్నగారు కలిసి మంచివాళ్ళైన మిమ్మల్ని క్రిమినల్ గా క్రియేట్ చేసి అంజలి నుంచి దూరం చేశారు. ఇప్పుడు మా నాన్న అలాగే ప్లాన్ వేసి క్రిమినల్ అయిన మా బాబాయ్ని మంచివాడిగా క్రియేట్ చేసి అంజలికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి. అంజలి లైఫ్ నాశనం కావడానికి వీల్లేదు. అంజలిని కాపాడాలంటే మీ బాబాయ్ అసలు క్యారెక్టర్ బయటపడాలి. పడేలా మనం చేయాలి. కాజీపేట అనుకున్నారా? అమీర్పేట. కొంచెం డీసెంట్ గా క్లాస్ గా బిహేవ్ చేయండి రా. టీనేజర్ క్లాస్ ఏంది మాసేది కాక యవ్వన అలవాటు అంతి ముందా తెచ్చేటోన్నైతే వీళ్ళు. ఆడు వచ్చినాడు బాస నీకేం బోధపడదు. 6 మసాలా దోశ. ఏంట్రా ఇక్కడ చేతులు కడుగుతున్నావు? ఎవరు చూడలేరు కదా కాక. ఎవడో చూడకపోతే ఇది కూడా చేస్తావా? అరే ఏందేనా చేతులు ముత్తులు తుడుచుకొని ఇక తువ్వాలు కూడా పెట్టలేరు. ఇక్కడ తువ్వాలు ఉండదురా. చేతులైనా మూతులైనా ఇదిగో ఈ పేపర్ తోటి తుడుచుకో. ఇదేంది కాక ఈ కాగితం తోటి చేతులు ముత్తులు తుడుస్తారే? ఒరే ఎదవా, ఇక్కడ అందరూ ఆటితోటి తుడుచుకుంటారా. తుడుచుకో. ఇదేంది మామ గాడు గీడికొచ్చిండు. మాజీ కదా, మాజీ పడలేకపోతున్నాడు. ఇదే అమెరికాలో అయితే ఆ దాదాగడ్ ఏంటి ఇంకా రాలేదు? నమస్తే సార్. ఎవడ్రా దాదా? ఏయ్! ఏంట్రా నన్నేరే అంటున్నావు? ఏయ్! అది ఎవడ్రా దాదా? నాకేం తెలుసు? తెలుసుకోవాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఈ నడితే సమాధానం నువ్వు చెప్తావట్రా? ఈడికి రికమెండేషన్ పగిలిపోద్ది. నువ్వు చెప్పరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఏదో నీ ఐసం తెప్పించినట్టు నువ్వే అంటావేట్రా? నవ్వుతూ చెప్పాలరా. ఎవడ్రా దాదా? నువ్వే. ఇక్కడి నుంచి ఇలా రావాలి, ఫీల్ ఉండాలరా. నువ్వే అన్నా. ఇది చెప్పు. ఎవడ్రా దాదా? నువ్వే అన్నా తాత. నువ్వే. శభాష్. రే 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 ఎవడ్రా దాదా? నువ్వే అన్నా. ఇంత పెద్ద దాదాని నేనే బీడి కాలుస్తా, నా కళ్ళ ముందు సిగరెట్ కాలుస్తావా? కాల్చట్లేదు, నా నోట్లో పెట్టుకున్నా. నోట్లో కాదు, జేబులో కూడా పెట్టుకోవడానికి వీలేదు. ఇలాగే నా జేబులో పెట్టుకుంటా. కంట్రోల్ కంట్రోల్. వస్తాను. కమింగ్ కమింగ్. అక్కడికి వస్తా. ఏంట్రా సైకిల్ చేస్తారా? నువ్వేమైనా బాబా సైకిల్ వా? అలా చూస్తారా? షిట్. ఎవడ్రా దాదా? నేనెవరో తెలుసా? చెప్పే. పెళ్ళి అయిపోద్ది, దరిద్రం వదిలిపోద్ది. నువ్వెవడో వాజ్పేయివా, చంద్రబాబువా, చిరంజీవా? షిట్. షిట్ కొట్టేనంటే మొహం పట్టు అయిపోద్ది రే. నువ్వే. నువ్వే. నీక నచ్చా? ఎవడ్రా దాదా? మేనే జర్రా. ఏది పిలు ఆడి చీరేస్తాను. నువ్వేంట్రా సీరియస్ చూస్తున్నావు? పక్కన జమ్మలాట ఉందంటే ఎక్క పగిలిపోతురే. ఎవడ్రా దాదా? నువ్వే. నువ్వే అని సీరియస్ గా చెప్పక్కల్లా నవ్వుతూ చెప్పొచ్చు. నువ్వే. నువ్వే. ఏది ఇంకా కొంచెం నవ్వు. నువ్వే. అది అలా రా దారికి. గుంటూరు బాబు చేత పెట్టుకోకు, పగిలిపోద్ది నోసు.
ఇదిగా కూల్ డ్రింక్ తాగండి ఆ? ఏయ్, నా గురించి తెలియదు నీకు. నీకే మా మాస్టర్ గురించి తెలీదు. హ! రే, 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 రే. రేపే అంజలికి నాకు నిశ్చితార్థం. నీకు దమ్ముంటే అక్కడికి రారా, చూద్దాం. ఇది మా అమ్మాయి పెళ్లిలా కాదు,